హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నువ్వు నన్ను కడుగము. అమ్మా దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఎందుకంటే నేను ఒకప్పుడు పాపం చేసిన వాడిని, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను. పైనకే ఉండడం నేను పాపములో పుట్టినవాడను. మాట వినండి, నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియదు. ఏంటంటే ఏమంటాడంటే, అందుకే అంటారు కదా, మనకి వాక్యం చెప్తుందంటే మన పుట్టుకతోనే మనం పాపంలో పుట్టాము. మరి కొంతమంది ఒప్పుకోరు. ఆ బిడ్డ పాపం చేసిందా ఎందుకుంటా? తల్లి నుంచి వస్తుంది. నువ్వు పాపం చేసావా? మీ తల్లి నుంచి. మీ తల్లి అంటే ఆదిలో ఆదాము అవ్వలు చేసిన పాపం అది అందరికీ అంటున్నాం. అడవుల్ని మధ్యలో కొన్ని అమెరికాలో కొన్ని దేశాల్లో ఎవడో చుట్టకాల్చిలో పడేస్తారు సిగరెట్. 2 ఆకులు అంటుకొని కొన్ని 100 కిలోమీటర్లు అడివంతా కాలిపోయి అటు పాడేసేది ఏంటి? ఒక అగ్గిపుల్లతో కాల్ చేసి చుట్టముక్క పాడేసాడు. ఏమైంది? ఊరు అంటుకుపోయింది, అడివంతా అంటుకుపోయింది. అలాగే ఆదాము చేసినప్పుడు పాపం వాళ్ళు ఏమైందంట? ఆదాము ద్వారా పుట్టిన అందరికి కూడా, నేను పాపినే, మనందరం పాపులమే. కానీ యేసయ్య రక్తము ద్వారా ఏమవుతుందో మన పాపము పరిహరించబడుతుంది. మన పాపంలో పుట్టాం, మాట వస్తుంది. పాపలోకంలో ఉన్నా కదమ్మా. పాపలోకం అనేది లోకంతో పాపమే. పాపంలో మన చుట్టూ కూడా ముళ్ళు ఉన్నాయి, సీసపెంకులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు, అన్నిటి మధ్య మనం ఎలా బతుకుతున్నాం? మనం భయంగానే బతుకుతున్నాం. కానీ ఏంటంటే మనకు వాక్యం సరించేది ఏంటంటే దేవుని యొక్క కాపుదల. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, విశ్వసిస్తారో, ఆయన ప్రతి విధమైన బాధ నుంచి ఆయన తప్పిస్తారు. అయితే మనం పాపులమే, పాపములో పుట్టాం. కానీ ఎప్పుడైతే మనం యేసయ్యను నమ్ముకున్నామో, ఎందుకంటే యేసయ్య మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం మీద ఆయన బలిగా అర్పించాడు. ఆయన రక్తం చేత, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుందండి. మిగతా ఏ రక్తం కాదు, కోడి రక్తం కాదు, కోడి రక్తం, గొర్రెలు పుట్టలు ఇస్తూ ఉంటారు కదా, ఏమా ఇది బలిస్తూ ఉంటారు గుళ్ళు కాడ. అది ఏమీ కాదు, కేవలం యేసయ్య ఒక్కసారి లోకమంతటి కొరకు ఒకేసారి ఆయన ప్రాణం అర్పించాడు. అందుకే ఆయనకు పేరు ఏముంది? ఆయనకి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు. లోకమంతటి పాపం ఒక వ్యక్తి ఎలాగవుతుంది? దేవుని కుమారుడు కనుక దేవుడు చెప్పాడు, నా కుమారుడిని మీ కొరకు నేను బలిగా అర్పిస్తున్నాను. ఎందుకంటే ఆదాము చేసిన పాపం, దేవుడు మొదటిగా ఆదాము చేశాడు. భూమి ఎవ్వరు లేరు. వాళ్ళిద్దరు పాపాలు చేసినప్పుడు ఏమైంది? వారి పుట్టిన పిల్లలందరూ కూడా పాపమే. మనం కూడా ఆ సంతతిలో. ఆ తర్వాత నోవాహు పుట్టాడు. నోవాహు ఓడక తెలుసు కదా, నోవాహుకి హాము, షేము, జాపీత్ అని 3 కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుకు సంతానము, ఒకలేమో అరబులు. అంటే మన పుట్టుకతోనే అదే అంటాడు, నేను పుట్టుకతోనే పాపిని, నా తల్లి గర్భం ముందే నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించానని ఒప్పుకున్నాను. మరి ఈ జన్మ పాపం అన్నది కదా, అంటే ఆ బిడ్డల పాపం అన్నది కదా.